హలో ఆల్, వెల్కమ్ టు రావుసన్ ఫిల్మ్స్. ఈరోజు కిరణ్ అబ్బవరం కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు, దిల్రుబా అనే సినిమా. సో అసలు ఆ ట్రైలర్ ఎలా అనిపించింది? ట్రైలర్ అయితే నాకు అంటే రెగ్యులర్గా అనిపించింది. అదే కమర్షియల్ ఫార్మాట్ని అంటే ఏదైతే మన కిరణ్ అబ్బవరం ఇప్పుడు ప్రజెంట్గా ట్రై చేస్తున్నాడో అదే ఆ ఫార్మాట్లో వస్తున్నారు. ఇంకా ముఖ్యంగా ఏంటంటే ట్రైలర్లో ఒక అంటే కథ కూడా చెప్పడానికి ట్రై చేశారు. మనకి ఏంటంటే ఈ కిరణ్ అబ్బవరం సిద్ధు క్యారెక్టర్ చేస్తున్నారు. ఆయన ఒక స్టూడెంట్గా ఉన్నారు. అంటే వాళ్ళకి ఒక లెక్చరర్ వస్తున్నారు, ఆమె క్యాథీ జెవిసన్. తను తిన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అని చెప్తున్నారు. సో ఇక్కడ ఏంటంటే తినకు ప్రజెంట్లో ఒక లవ్ స్టోరీ ఉంటుంది. ఆ లవ్ స్టోరీని సెట్ చేయడానికి తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ వచ్చింది అన్నట్టు ఫ్రెండ్తో చెప్తున్నారు. కానీ ఇక్కడ మనకు ఆ ట్రైలర్ లో అర్థమయ్యేది ఏంటంటే ఇతనికి ఆ అమ్మాయికి పాస్ట్ లో ఒక లైన్ ఉంటుంది. అంటే వాళ్ళ ఇద్దరికి ఒక ట్రాక్ ఉంటుంది, లవ్ ట్రాక్ ఉంటుంది. సో ఈ లవ్ ట్రాక్ లో మనోడు కొంచెం ఆ మూర్ఖంగా ఉండడం వల్ల ఏదో ఒక చిన్న మిస్టేక్ చేసి ఉంటాడు. ఈ అమ్మాయి ఇతన్ని సెట్ చేయడానికి వచ్చింది అనుకున్న తరుణంలో ఈ అమ్మాయికి ఇతను చేసిన ఒక పని వల్ల ఖ్యాతికి చిన్న ఏదో ప్రాబ్లం ఉంటుంది. ఆ ప్రాబ్లం సెట్ చేయడమే ఇతని గోల్ అయి ఉంటుంది అనేది నాకు ట్రైలర్ చూస్తే అర్థమైంది, నేను గమనించింది ముఖ్యంగా. ఇంకోటి ఏంటంటే మనకు ట్రైలర్లో డైలాగ్స్ కొంచెం హెవీగా ఉన్నాయి. కొన్ని డైలాగ్స్ ఏంటంటే తప్పు చేశాక చెప్పే సారీకి, అవసరం తీరిపోయాక అంటే చెప్పే థ్యాంక్స్కి పెద్దగా తేడా లేదన్నట్టు డైలాగ్స్. ఇంకోటి ఏంటంటే అమ్మాయిల కోసం మేము ఎంత యుద్ధాలు చేసినా మీకు అర్థం కాదు అనే డైలాగ్స్. ఇవి కొంచెం హెవీగా అనిపించాయి. ఇంకోటి ప్రేమ గురించి కూడా చెప్పారు అనమాట. అంటే ప్రేమ ఎంత గొప్పదో అది ఇచ్చే బాధ కూడా అంతే గొప్ప, అంటే అంత ఎక్కువ ఉంటుంది అనేది. అలాగే దీనికి సీక్వెల్లో కొంచెం డైలాగ్ ప్రేమ గొప్పది కాదు, అది ఇచ్చే మనుషులు గొప్ప వాళ్ళు అని చెప్పే డైలాగ్స్. వీటితో పాటు ఇంకొక డైలాగ్ కూడా చాలా బాగా అనిపించింది. అదేంటంటే మనకు దేవుడు ఎప్పుడు మాట్లాడడం మానేసాడో తెలుసా సిద్ధు అంటే మనుషులు మూర్ఖ అంటే మోసాలు చేయడము స్టార్ట్ చేసిన తర్వాత దేవుడు అంటే మొత్తం మీద ట్రైలర్ మొత్తము ఈ మాస్ యాక్షన్ ఎలిమెంట్స్ తో పాటు డైలాగ్స్ తో నింపేశారు. ఇంకా స్టోరీ లైన్ కూడా కొంచెం అర్థమయ్యే. సో స్టోరీ లైన్ అయితే అంటే వాళ్ళ ఎక్స్కి వచ్చిన ప్రాబ్లం మళ్ళీ సాల్వ్ చేయడం, సో ఆ డ్రామా బాగానే ఉంటుంది అనిపిస్తుంది ట్రైలర్ చూస్తుంటే. కానీ నువ్వు అన్నట్టు కిరణ్ అబ్బవరం కొత్తగా మాస్ ట్రై చేస్తున్నారు కాబట్టి ఆ మాస్ ఫైట్స్, కొంచెం ఆ మాస్ డైలాగ్స్ కూడా ఉన్నాయి. సో దాని వల్ల మంచి డ్రామాని డిస్టర్బ్ చేస్తారా లేకపోతే అది బాగానే చెప్తారా అనేది థియేటర్ లో చూడాలి. ఇంకోటి ఏంటంటే మనకు సత్య ఉన్నారు, అంటే ఆయన ఫ్రెండ్ గా సత్య ఉన్నారు. కానీ కామెడీకి సంబంధించిన ఎలాంటి పోర్షన్స్ అయితే చూపెట్టలేదు ట్రైలర్ లో. మేబీ సినిమాలో ఉండే అవకాశం ఉన్నది. అంటే